ఈ రోజున అద్దంకి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ అంతా కూడా విజయవంతంగా పూర్తి చేశాము. కానీ పొద్దున 9:30 నుంచి బయలుదేరితే 9:30 నుంచి బయలుదేరితే దగ్గర 4:30 గంటలు పట్టింది ఇక్కడ రావడానికి. జనసందోహం ఈ రోజున చూస్తా ఉంటే అద్దంకి ఈనిందా అన్నట్లుగా చూసిన పరిస్థితి మనం ఈరోజు అద్దంకిలో చూసాము. ఎక్కడ పెట్టినా జనం. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ అద్దంకిలో విజయదుందుబి మోగిస్తామని చెప్పి, భారీ మెజార్టీతో నేను గెలుస్తానని చెప్పి, అదేవిధంగా ఎంపీ గారు అయినటువంటి నందిగం సురేష్ గారికి కూడా మంచి మెజార్టీ వస్తుందని మాకందరికి కూడా అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అద్దంకి సీట్ గెలిపించి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పాణెం చిన్నహనుమిరెడ్డి గారు ఈరోజు నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇంకా విషయంలోకి వెళ్తే అనేక కసరత్తుల తర్వాత వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి బాధ్యతలు పాణెం హనుమిరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. గతంలో మన వీడియోస్లన్నీ కూడా దీని గురించి మనం చాలా వీడియోస్ చేసాం, అందరూ తెలుసు. కృష్ణ చైతన్య ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నుంచి అంటే ఆ అధిష్టానం ఆయన తొలగించి హనుమిరెడ్డి గారిని గతంలోనే కొంచెం ప్రీ ప్లాన్డ్గా ఉన్నటువంటి హనుమిరెడ్డి గారిని తీసుకొచ్చేసి ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక ఆ తర్వాత హనుమిరెడ్డి గారు డిసెంబర్ ఎండింగ్ టైంలో ఇన్ఛార్జి బాధ్యత తీసుకున్నారు. ఇక అక్కడ నుంచి ఫుల్ ప్లెడ్జ్డ్గా అద్దంకి నియోజకవర్గం మీద తనదనుకుంటూ చాలా ఓపికగా కష్టపడుతూ తిరుగుతూ పనిచేస్తూ ఉన్నారు. ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు హనుమిరెడ్డి గారు ఆ నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఈరోజు సంతకం చేయటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక అదేవిధంగా మొన్న అంటే 19వ తారీఖు గొట్టిబెట్ట రవికుమార్ గారు టీడీపీ అభ్యర్థిగా అంటే కూటమి అభ్యర్థిగా మొన్న చేశారు. ఆ రోజు జనసందోహం బాగానే ఉంది. అయితే ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఆ టీడీపీ నామినేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో దానికి మించి వచ్చారని చెప్పుకోవచ్చు. అంటే ఎన్ని వేలు అని కాదు, కానీ టీడీపీకి మించి జనం అయితే వైఎస్ఆర్సీపీకి వచ్చిన పరిస్థితి అయితే ఈరోజు అద్దంకిలో కనిపిస్తూ ఉంది. జనం అయితే చాలా విస్తృతంగా జనం రావడం జరిగింది. అదేవిధంగా వారికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీ బాగానే నిర్వహించింది. అయితే ఆ వైఎస్ఆర్సీపీకి ఇక మైనస్లు అంటే ఏం లేదు. ఇంకా కొంతమంది యాక్చువల్గా ఓట్ బ్యాంక్ అయితే ఇంకా చాలా కలుపుకోవాల్సి ఉంది. అదంతా కూడా రావాల్సిన పరిస్థితి అయితే హనుమిరెడ్డి గారికి ఉందన్నమాట. అంటే గతంలో కూడా లాస్ట్ టైం కూడా ఇక్కడ గరటి గారికి నామినేషన్ సమయంలో జనం బాగానే వచ్చారు, చాలా విస్తృతంగా వచ్చారు. కానీ ఎలక్షన్ సమయానికి మాత్రం భారీ అంచనాల నడుమ అంటే భారీ మెజార్టీతోటి అంటే ఒక 13,700 మెజార్టీతోటి దగ్గర 13,000 మెజార్టీతోటి రవికుమార్ గారు ఇక్కడ నుంచి గెలవడం జరిగింది. సో మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండడం కోసం ఇంకొంచెం జనాన్ని కలుపుకొని పోతే బాగుండేది. సరే ఏది ఏమైనప్పటికీ హనుమిరెడ్డి గారు కష్టపడుతున్నాడు కనుక ఖచ్చితంగా విన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టుగా ఈరోజు జనాన్ని చూసి జనసందోహాన్ని చూసి మాత్రం ఖచ్చితంగా ఎవరికైనా కూడా ఆ ఆలోచన అనేది వస్తుంది. మరి ఆ వచ్చినటువంటి జనం ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో దీన్ని నిర్దిష్టంగా నిలుపుకోగలిగితే ఖచ్చితంగా హనుమిరెడ్డి గారు విన్ అవుతారని మాత్రం ఇక్కడ ప్రజావేదికలో అద్దంకి ప్రాంతంలో ప్రజలందరూ కూడా అదే చెప్పుకుంటున్నారు. మరి ఇకపోతే రవికుమార్ విషయం తీసుకుంటే రవికుమారు ఇంటర్నల్గా వర్క్ అయితే చేస్తా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఎట్లాగా విస్తృతంగా అయితే తిరిగే పరిస్థితి లేదు, చాలా సైలెంట్గా తిరుగుతాడు, సైలెంట్ వర్క్ చేసుకుంటూ ఉంటారు. అంతా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ఫైనాన్షియల్ మ్యాటర్స్ ద్వారా ఎక్కడికక్కడ సెటిల్ చేసుకుంటారన్న విషయం అద్దంకి నియోజకవర్గంలో చాలా క్లియర్గా తెలుసు. కానీ హనుమిరెడ్డి గారు కొత్త కనుక ఎవరిని ఎట్లా తన దగ్గర తెచ్చుకోవాలనేది కొంచెం టైం అయితే పడుతుంది. అయితే వైఎస్ఆర్సీపీకి మాత్రం ఈసారి మంచి రోజులు వస్తాయి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు. అదేవిధంగా అద్దంకి కూడా వైసీపీ జెండా ఎగరవేసే దిశగా ఉన్నట్టుగా మాత్రం ఈరోజు నామినేషన్ ప్రక్రియలో భాగంగా అర్థమవుతుంది. ఇక ఏం జరుగుతుందనేది రేపు ఎలక్షన్ నాటికి చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి హనుమిరెడ్డి గారు మాత్రం అద్దంకిలో ఒక ఊరవడిని సృష్టించారనటంలో సందేహం లేదు.
ఓకే, రైట్. మన ఛానల్ అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క విలువైన సందేశాన్ని ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మాకు.